పాలమూరు ప్రాజెక్టులపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. 21, 22 తేదీల్లో పాలమూరు ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తామన్నారు. నాంపల్లి కార్యాలయంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి జేఏసీ నేతలంతా హాజరయ్యారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు కోదండరాం. ఆగస్టు మొదటి వారంలోపు నిరుద్యోగ సమస్యపై సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పైన ఇవాళ సమీక్ష జరిగింది. మహబూబ్ నగర్ లో సాగునీటి అంశాలపై చర్చ జరుగుతున్నది. ఈ చర్చ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాను పర్యటించి ప్రాజెక్టులను చూడాలి, అధ్యయనం చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ నెల 21, 22 నాడు మహబూబ్ నగర్ జిల్లా పర్యటించి ఆ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మొత్తం ప్రాజెక్టులను అధ్యయనం చేస్తాం. నిరుద్యోగ సమస్య మీద చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నిరుద్యోగ సమస్య మీదే ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి ఇవాళ నిర్ణయించుకున్నాం. ఆగస్టు మొదటి వారం లోపు ఈ నిరుద్యోగ సమస్య పైన మేము సదస్సు నిర్వహిస్తాం. వివిధ రకాలైనటువంటి నిరుద్యోగులు ఉద్యోగ సాధన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ పిలిచి విద్యార్థులతో కూడా మాట్లాడి దీనిపైన ఒక అవగాహనకు వస్తాం. అదేవిధంగా ఒక కార్యాచరణ కూడా రూపకల్పన చేసుకుంటాం.